హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. సో ఈరోజు ఏమైందిరా అంటే నేను వచ్చేసి ఒక 1 మంత్ బిఫోర్ వచ్చేసి చాట్ జీపీటీలో సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నా. ఇక్కడ ఎంత పడిందంటే డబ్బులు 90 రియాల్ అయితే పడింది, 89.99 రియాల్. సో అందుకని తీసుకున్నా. అంటే దాంట్లో థంబ్నెయిల్స్ అంతా నీట్ క్లియర్గా చేసుకోవచ్చు అని చెప్పేసి దీంట్లో నేను తీసుకున్నా. అయిపోయింది. నేను బాగా యూస్ చేస్తా ఉన్నా. 1 మంత్ ఎట్లా అయిపోయిందో తెలీదు, అయిపోయింది. మళ్ళా నేను మొన్న రీసెంట్గా ఒకటి చెప్పాను కదా, మొబైల్ ఆర్డర్ చేసుకున్నా, కానీ ట్యాబీలో బుక్ చేసుకున్నా మొబైలు, కానీ మొత్తం డబ్బులు కట్ అయిపోయినాయి మా బాబాద్ అని చెప్పేసి. సేమ్ అదే, మా బాబా డబ్బులు వచ్చేసి ఈ అకౌంట్లో ఉన్నింది. నేను సబ్స్క్రిప్షన్ తీసుకునింది కూడా ఈ అకౌంట్లో నుంచే. దీంట్లో డబ్బులు ఉండడం వల్ల ఈ అకౌంట్లో 2 సార్లు కట్ అయిపోయింది అది. 89 రియాల్ 2 సార్లు కట్ అయిపోయింది అది. అక్క, ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు డబ్బులు రీఫండ్ అవ్వు, డబ్బులు వెనక్కి రావు. మళ్ళీ 200 రియాలు అప్పు పడిపోయినా కదరా బాబాకి అని చెప్పేసి నేను టెన్షన్ అయిపోయినా. అది అయిపోయి కూడా 1 వీక్ పైన అవుతా ఉంది. నేను క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ నొక్కేసా. రీఫండ్ పడుతుందేమో డబ్బులు అని చెప్పేసి అనుకొని రీఫండ్కి మొత్తం అప్లై చేసేసా. ఇంకా ఈరోజు పొద్దు నుంచి డ్యూటీలు పోయి వచ్చి ఇప్పుడే అయితే వచ్చా రూమ్కి. ఇంకా వచ్చి చూసుకున్నా, నెట్ ఆన్ అయింది, టక్కని మెయిల్ వచ్చింది, నీ డబ్బులు రీఫండ్ అయినాయి అని చెప్పేసి. మళ్ళీ ఫోన్కి మెసేజ్ వచ్చింది, 2 మెసేజ్లు వచ్చినాయి. 89 రియాల్ వచ్చేసింది, రీఫండ్ డబ్బులు వచ్చేసినాయి, 89.99 రియాల్ డబ్బులు వచ్చేసినాయి అని చెప్పి మెసేజ్ వచ్చేసింది. సో టక్కని ఓపెన్ చేసి అకౌంట్లో చూస్తే అనక్క 530 రియాల్ ఏమో, 531 రియాల్ ఏదో ఉనింది. ఓపెన్ చేసి చూస్తే 711 రియాల్ ఉంది. అబ్బా, ఇదేంట్రా, ఇది నిజమేనా రా అని చెప్పేసి ఒక షాక్లో ఉండిపోయినా. బాగా టెన్షన్ పోయిందిరా బాబు, నేను ఇంకా అప్ అయిపోతానేమో, ఇదైపోతానేమో, శాలరీ నుంచి అది కూడా కట్ చేసుకుంటాడేమో. నేను చెప్పలేదు కదా, చెప్తేనే కట్ చేస్తాడు. ఒకవేళ నేను చెప్పేసి ఉంటే ఇంకా డబ్బులు పడకపోయింటే, నేను అనుకోకుండా రీఫండ్ ఆప్షన్ అంతా నొక్కేసి ఇది చేసిన. అది పడుతుందో పడదో ఎవరికి తెలుసో. మళ్ళీ 200 రియాలు నేను ఎట్లా అడ్జస్ట్ చేసి ఇవ్వాల్సిందే. మొత్తానికి డబ్బులు అయితే పడిపోయింది. సో చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసా. మొత్తానికి డబ్బులు అయితే పడిపోయింది. ఇంకా మా బావాకి లెక్క మొత్తం అంతా నేను ఇది చేసా. సో చెప్తాను ఉండండి ఎంత అయింది ఏంది కథ అనేది. సో నేను వచ్చేసి ఇంతకుముందు నాకు వచ్చేసి 500 రియాలు ఇచ్చినాడు బావా. దాంట్లో వచ్చేసి నేను ఆయిల్ చేంజ్ చేసా. మనకు 206 రియాల్ అయితే పడింది. ఇంకా దాంట్లో 294 రియాలు ఉండాలి. ఓకే, అది పక్కన పెట్టండి. మళ్ళీ బండి రెడీ చేసేదానికి 2000 రియాలు ఇచ్చినారు. మైనస్ 815 రియాల్ అయితే అయింది. ఓకేనా, ఇప్పుడు 1185 రియాల్ అయితే ఉంది. దాంట్లో మన ఫోన్ 440 రియాల్ ప్లస్ 439 ప్లస్ 16 రియాల్ ప్రైమ్ 455 రియాల్ తీసేస్తే 730 రియాల్ ఉంది. ఇందులో మనకు వచ్చేసి 2 సార్లు కట్ అయింది. ఎంత? 89 రియాల్ మొత్తం 180 రియాల్, 89.99 రియాల్. అలా ఇంటూ 2 మనకు 2 సార్లు కట్ అవుతుంది కాబట్టి 180 రియాల్ అవుతుంది. 180 రియాల్ కట్ అయితే 550 రియాల్ ఉండాలి. 550 రియాల్లో మనకు మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ అయితే తీసుకొచ్చా. దాంట్లో వచ్చేసి ఒక 100 రియాల్ అయితే పోయింది. 100 రియాలా 450 రియాల్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్లస్ మనకు ఇంతకుముందు ఉంది కదా 294 రియాలు, అది యాడ్ చేసుకుందాం. 294. సో మనకు కరెక్ట్గా వచ్చేసింది అనమాట. -50 కూడా చేయాలా. ఇప్పుడు కరెక్ట్గా మనకు వచ్చేసి 694 రియాల్ అయితే ఉంది. ఇంకా ఎక్స్ట్రా చేంజ్ అంతా కలుపుకుంటే 711 రియాల్ అయితే ఉంది. ప్లస్ నా దగ్గర ఒక చేతిలో వచ్చేసి 200 రియాల్ అయితే ఉంది. సో మొత్తం 894 రియాల్ బాబాకి ఇవ్వాల్సింది లెక్క అయితే మొత్తం రెడీ చేసా. ఇంకా అదైతే ఇచ్చేస్తే శాలరీ ఇచ్చేటప్పుడు నేను మొత్తం ఇచ్చేస్తాను రా బాబు. బ్యాంక్లో పెట్టుకొని మా డబ్బులు పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది. అది కాకుండా క్యాష్గా పెట్టుకోవచ్చు కదా బ్రో నువ్వు అంటే, క్యాష్ మన దగ్గర సెట్ కాదు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతాయి. అసలు క్యాష్ దారిపోతే చాలా టెన్షన్ నాకు మళ్ళీ. సో అందుకనే నేను చేతిలో పెట్టుకోను, బ్యాంక్లో పెట్టేస్తా. బ్యాంక్లో చూసుకుంటే ఇలా అవుతుంది. సో మీరు కూడా ఇలాంటి తప్పుల నుంచి దూరంగా ఉండండి. ఇలాంటి తప్పులు ఏమైనా చేస్తే జాగ్రత్తగా చూసి చేయండి. సబ్స్క్రిప్షన్స్ ఏమైనా తీసుకుంటే అందులో మీరు
1 మంత్ తీసుకున్నారు కదా, తీసుకున్నాక దాని తర్వాత క్యాన్సిల్ చేసేయండి, లేదంటే ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. ఫోన్ ఎలాగోలా ఫుల్ పేమెంట్లు అయిపోయింది, ఇంకా డబ్బులు కూడా పడిపోయినాయి, టెన్షన్ లేదు. ఇంకా లేదంటే నేను మంత్లీ 109 రియాల్ కట్టాల్సిన వాడిని. ఇలా మొత్తం ఫుల్ కట్ అయిపోతుంది అస్సలు అనుకోలేదు. ఎలాగో బాగా మంచోడు కాబట్టి మనకు ఏం మాట్లాడలేదు. నేను టక్కని మెసేజ్ పెట్టేసిన ఆయనకి, ఇలా అయింది బాబా అని చెప్తే, ఓకే ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసినాడు. సో ఇప్పుడు శాలరీ ఇచ్చేటప్పుడు నాకు వచ్చేసి 455 రియాల్ అయితే కట్ చేసుకొని నా చేతికి ఎంత వస్తుందంటే 1345 రియాల్ అయితే వస్తుంది. సో ఇంతే వస్తుంది. ఇది మొత్తం అట్లే ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ నెల నాకు వచ్చేసి ఖర్చులు కూడా ఏముండవు. లేకపోయినా పర్లేదు, ఈ మంత్ వచ్చేసి రంజాన్ కూడా వేరే స్టార్ట్ అయిపోతా ఉంది. రంజాన్ స్టార్ట్ అయిపోతే ఇంకా ఒక నెల ఫుడ్కి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. గిచ్చులు అంతా మనకు అంత పెద్దగా ఏం ఖర్చులు ఏమి ఉండవు. సో అదనమాట, టెన్షన్ అయితే క్లియర్ అయిపోయింది. మీరు కూడా ఇలాంటి తప్పులు ఎప్పటికీ చేయొద్దండి. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వ్లాగ్లో కలుసుకుందాం. చలో బై బాయ్.